డైలీ టేస్ట్ ది డైలీ. మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్ల ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తింది. మృతి చెందిన మీన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు. మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు మీన్ రెడ్డి. తన ఆటోను కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లడంతో పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ముందు ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కుషాయిగూడలో కలకలం రేపుతుంది. ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి ఆత్మహత్యకు నిరసనగా ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల వేధింపుల వల్లే మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్ల ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తింది. మృతి చెందిన మీన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు మీన్ రెడ్డి. తన ఆటోను కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లడంతో పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీన్ రెడ్డి నిన్న 2 రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మీన్ రెడ్డి ఆత్మహత్యకు నిరసనగా ఆటో డ్రైవర్లందరూ కూడా ఆందోళనకు దిగి ట్రాఫిక్ పోలీసుల వేధింపుల వల్లే మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తూ రోడ్డు పైన బైఠాయించినట్టుగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ల ఆందోళనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతి చెందినటువంటి మీన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ మాత్రం అది కుటుంబంతో సహా ఆటో డ్రైవర్లందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదురుతో బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. జనరల్ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు పోలీసులు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తారని, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోకుండా, వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఎంతసేపు వీళ్ళని కేసులు చేయడమే తప్ప గాని అక్కడ కొద్దిగా పోలీసులు తగ్గి ఉంటే ఈ రోజు మీన్ రెడ్డి అనే వ్యక్తి బతికి బయటపడేవాడు. ఈ రోజు పోలీసుల వేధింపులతోటే మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాలి. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి డ్యూటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలి. మళ్ళీ ఇలాంటి వేధింపులు కొనసాగొద్దు అంటూ మాత్రం ఆటో డ్రైవర్స్ అందరూ కూడా మీన్ రెడ్డికి మృతికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. శివ, అయితే పోలీసులు చెప్తున్న వెర్షన్ మాత్రం వేరే రకంగా ఉంది కదా. తాము ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టలేదన్న విధంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆటో డ్రైవర్లు మాత్రం ముమ్మాటికి ఇది పోలీసులు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఏ రకంగా చూసుకోవాలి రవితేజ్? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన సాధారణంగా రాదు, కానీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అంత ధైర్యం వచ్చింది అంటే అక్కడ అవమానం జరిగింది కాబట్టి, పోలీసులు వేధించారు కాబట్టి వెంటబడి అది ఖచ్చితంగా బ్రీత్ చేయాలి అంటూ కూడా అతన్ని చులకన చేసినందుకే తను ఆ అవమానాన్ని భరించలేక ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా కుటుంబం అదే ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఈ రోజు ఆటో డ్రైవర్లు కూడా పోలీసుల పైన అవే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు అంటే వాహనాల యజమానులు అంటే పోలీసులకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తారు. వీళ్ళ టార్గెట్ కేవలం చలాన్లు రీచ్ అవ్వడము, ప్రభుత్వానికి ఖజానా తీసుకురావడమే తప్ప సాధారణ వ్యక్తుల గురించి ఆలోచించరు. అక్కడ ఆ పరిస్థితిలో కొంత మీన్ రెడ్డికి అధికారులు సహకరించి ఉంటే ఈ రోజు మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోపోయేది. ఈ రోజు చనిపోవడానికి కారణం పోలీసులే. ఆ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులపైనే కేసు నమోదు చేయాలి, వాళ్ళని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. సిఐని, ఎస్ఐని, డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని అంటూ కూడా ఆటో డ్రైవర్లు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది.
దీనిపైన కేసు నమోదు చేసి వీరందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతున్నట్టుగా తీసుకోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.